సేవా దృక్పథంతో పనిచేసే వృత్తి నర్సింగ్ వృత్తి అని, అలాంటి నర్సింగ్ వృత్తిలో మంచిగా అభ్యసించి మంచి నర్సులుగా తయారు కావాలని జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అన్నారు. జీజీహెచ్ ఆడిటోరియంలో గవర్నమెంట్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సుమిత్రాదేవి అధ్యక్షత వహించారు. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో నర్సింగ్ వృత్తికి అధిక ప్రాధాన్యత ఉందని, 4 సంవత్సరాలు కష్టపడి చదువుకుని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యేసుపాదం, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ తిరుపతి రెడ్డి, సిబ్బంది, ఫ్రెషర్స్ పాల్గొన్నారు. My dear students, and most of you may be knowing it is the birthday of Saraswati. You will yield very good results. So I hope all, as well as to ES, yesterday there was a meeting how to be here. See, all of you, you were holding, isn't it? So she bunkers and all, no? She used to go with, and the program is Riti. From the light, starting from the beginning of your strengthful ladies, the lighting. When you see the light, you must be able to understand the pains that should come from your affected domain, from your bottom of heart. So like what not very department practicals and as well as theory. People are posted in the specialized areas, continuous full-fledged nurse. So you must be able to enhance up. If you want to buy other things like stationery and other మీరందరూ బాగా చదువుకోవాలి, మంచి సర్వీస్ చేయాలి, మీ లైఫ్లో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. అట్లానే ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్టూడెంట్స్కి అబ్రాడ్కి వెళ్ళడానికి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓవర్సీస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చూశాను. మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు 18 క్వాలిఫైడ్ నర్సెస్ జర్మనీకి వెళ్ళారు. వాళ్ళతో ఇంటరాక్షన్ చూశాను నేను. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ స్టోరీస్, వాళ్ళ పడ్డ బాధలు, వాళ్ళు ఎక్కడి నుంచో కింద లో క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు ఎట్టా నుంచి, అంటే గవర్నమెంట్ వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు నైపుణ్యం అని ఒక పోర్టల్ స్టార్ట్ చేశారు. దాంట్లో మనకి ఈ లాంగ్వేజెస్ అన్నింటినీ మనకి చెబుతూ మనల్ని ఇతర కంట్రీస్ వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జర్మనీలోనే 3 lakh జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్కి. వాళ్ళు ఎందుకు ఇండియన్స్ డిపెండ్ అవుతున్నారంటే మన దగ్గర హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్తో చేస్తాం. మనం ఏ పని చేసినా ఇండియన్స్, మన నర్సింగ్ కానీ ఎవరన్నా కానీ డాక్టర్స్ కమిట్మెంట్, హార్డ్ వర్క్ చేస్తారు. Faculty are not so good because I do inspect many colleges within the state and out of the state throughout the India. I have visited many areas. I have seen the faculty are not efficient and many places we see the duplicate faculty. So you people are very lucky. You have secured in the government sector, and the profession which you have selected is very good because it is having lot of scope nowadays. You can work as a nurse in government hospitals, state government, then central government, ESI, and you can even go for space nursing. Now there is a very good opportunity to fly off to other countries. Like yesterday also there was a meeting with our APNMC registrar madam to introduce other languages. Already you all know there is a government geo. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.